మార్నింగ్ డియర్ చిల్డ్రన్. మనం 7వ అధ్యాయము నిరూపక రేఖాగణితము చూస్తున్నాము. 10వ తరగతి విద్యార్థుల కొరకు కోఆర్డినేట్ జియోమెట్రీ. ఇది చాలా ఈజీ అండ్ ఈజియెస్ట్ చాప్టరు. దీంట్లో మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు మనము. అయితే మనం ఇప్పటివరకు ఇందులో 4 వీడియోలు కంప్లీట్ చేసుకున్నాము. మనం ఈ 4 వీడియోలలో ఏం నేర్చుకున్నాము అంటే, మనం 2 బిందువుల మధ్య దూరాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అనే దాని మీద ఒక 4 సూత్రాలను నేర్చుకున్నాము. ఏంటి అవి ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండి x1 y1 x2 y1 బిందువుల మధ్య దూరము mod of x2 మైనస్ x1. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక రేఖ ఉంటే ఆ 2 బిందువుల మధ్య దూరాన్ని mod of x2 మైనస్ x1 ఫార్ములాను ఉపయోగించి కనుక్కుంటాం. ఒకవేళ y అక్షానికి సమాంతరంగా ఒక రేఖ కనుక ఉన్నట్లయితే ఆ బిందువులు ఏ విధంగా కనుక్కుంటాం? మధ్య దూరాన్ని mod of y2 మైనస్ y1. మూల బిందువు నుండి ఒక బిందువు xyకి మధ్య దూరం √x² ప్లస్ y². మూల బిందువు అంటే 0 0 నుండి ఏదైనా ఒక బిందువుకి మధ్య దూరం. లేదా 2 వేరు బిందువులు అంటే Px1 y1 Qx2 y2ల మధ్య దూరం ఏంటిది? √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 4 ఫార్ములాని ఉపయోగించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చేసినాము. నెక్స్ట్ అభ్యాసంలో 7.1లోని 4 సమస్యల వరకు కంప్లీట్ చేసినాము. ఈరోజు మనము 5వ సమస్య నుండి చూద్దాం. 5వ సమస్య ఏమిచ్చిండో ఒకసారి చూద్దాం. పటంలో చూపినట్లు ఒక తరగతిలో 4 స్నేహితురాళ్ళు ABCD స్థానాల్లో తరగతిలో అటు ఇటు తిరుగుతూ కొన్ని నిమిషాలు పరిశీలించిన తర్వాత జరీనా పనిని ఇలా అడిగింది. ABCD ఒక చతురస్రం అవుతుందని నీవు భావించడం లేదా? అందుకు పని ఒప్పుకోలేదు. ఇక్కడ ఒక తరగతి గది ఉన్నది. తరగతి గదిలో ఇక్కడ ABCD అనే 4 స్థానాలలో 4 స్నేహితురాలు కూర్చున్నారు. జరీనా అన్నది ఏంటిదంటే ABCD అనేది ఒక చతురస్రం అవుతుంది అన్నాడు. పని మాత్రం దానికి ఒప్పుకోలేదంట. మరి ఇది ఎవరి సమాధానం కరెక్ట్ అంటే జరీనాదా పనిదా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఏ విధంగా? బిందువుల మధ్య దూరానికి సూత్రాన్ని ఉపయోగించి ఎవరి సమాధానం సరి అయింది ఎందుకు తెలపండి అన్నాడు. అంటే ABCD బిందువులకి నిరూపకాలు కనుక్కొని మనం ఏం చేయాలి? మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి AB మధ్య దూరం, BC CD AD చతురస్రం కావాలి అంటే మనకి ఏమేం కావాలి? 4 భుజాలు సమానంగా ఉండాలి మరియు 2 కర్ణాలు కూడా సమానంగా ఉండాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? మొదట ఈ తరగతి గది అనేది గ్రాఫ్ పేపర్ని చూపించేలాగా ఉన్నది. ఇక్కడ మనకి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క నెంబర్ కూడా ఇచ్చిండు. ఇక్కడ ఏ అనే అమ్మాయి లేదా అబ్బాయి యొక్క నిరూపకాలు ఏమైతాయి? ఎక్స్ అక్షం మీద 3 ఉంది, y అక్షం మీద 4 ఉంది. అయితే నిరూపకాలను మనం ఏం రాసుకోవచ్చు? A 3, 4 రాసుకుందాం. అదేవిధంగా బిని తీసుకున్నట్లయితే B ఎక్కడుంది? 6. ఇక్కడ ఎక్స్ అక్షం మీద 6, y అక్షం మీద 7. 6, 7. సి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడున్నారు? 9, ఇక్కడ y మీద 4. 9, 4. డి అమ్మాయి ఎక్కడుంది? 6, 1. 6, 1. ఈ విధంగా నిరూపకాలను తీసుకున్నాం. మనం ఏం చేయాలి? ఇది చతురస్రం అవుతుందా లేదా అంటే ఏంటిది? మనం ఒక ఉదాహరణ కూడా చూసినాం. ఏంటిది? 4 భుజాలు 2 కర్ణాలు సమానంగా ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఏం తీసుకుందాం? ఒక చిత్తుపటాన్ని తీసుకుందాం. ABCD. ఏ ఎంత ఉంది? 3, 4 ఉంది. B 6, 7. C ఎంత ఉంది? 9, 4. D ఎంత ఉంది? 6, 1. ఇప్పుడు ఒక్కొక్క భుజం యొక్క మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి భుజాల మధ్య దూరాన్ని కనుక్కుందాం. మొదట AB యొక్క మధ్య దూరం కనుక్కుందాం. AB మధ్య దూరం. సో మధ్య దూరానికి సూత్రం మనకి తెలుసు. మధ్య దూరానికి బిందువులు ఏమేమి ఉన్నాయి? ABకి 3, 4, 6, 7. ఒకసారి మనం మధ్య దూరం ఫార్ములా రాసుకుందాము. క్వశ్చన్కి ఒకసారి రాసుకున్నట్లయితే మనకి
చదువుకుంటూ రాసుకోవాలి. రాసుకున్నట్లయితే మనకి రాయడము వస్తుంది, అదేవిధంగా చదవడం కూడా వస్తుంది. ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం మధ్య దూరాన్ని కనుక్కుంటాం. ఇప్పుడు మనకి ఇందులో తెలుసు x1 అంటే 3, y1 అంటే 4, x2 6, y2 7. సో ఇందులో అప్లై చేద్దాం. రూట్ ఆఫ్ x2 ఎంత ఉంది? 6, x1 3, 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 7 మైనస్ 4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్, 7 మైనస్ 4 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 3 ముళ్ళ 9, మళ్ళీ 3 ముళ్ళ 9. 9 9 ఏమవుతుంది? 18 అవుతుంది. రూట్ 18 అవుతుంది. ఇలానే ఉంచవచ్చు, లేదా ఇంకా సింప్లిఫై చేయాలి అంటే ఎలా రాసుకోవచ్చు? 9 2 18. 9 యొక్క వర్గమూలం తెలుసు మనకి 3. 3 రూట్ 2. ఇదంతా దేని ఈజ్ ఈక్వల్ టు ఏబి మధ్య దూరం. అదేవిధంగా బీసీది కనుక్కుందాం మనం. బీసీ మధ్య దూరం. బీసీ మధ్య దూరం. బీసీ మధ్య దూరం అంటే బిందువులు ఏంటి? 6, 7 అండ్ 9, 4. ఇప్పుడు మనం సూత్రంలో అప్లై చేద్దాం. x2 అంటే ఎంత ఉంది? 9 మైనస్ x1 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 4 మైనస్ y1 7 హోల్ స్క్వేర్. 9 మైనస్ 6 3 స్క్వేర్, 4 మైనస్ 7 మైనస్ 3 స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9. 9 9 ఏమవుతుంది? రూట్ 18. అంటే బీసీ మధ్య దూరం కూడా ఏమొచ్చింది మనకి? రూట్ 18. ఏబి మధ్య దూరం కూడా ఏమొచ్చింది? రూట్ 18. అదేవిధంగా సిడి మధ్య దూరం చూద్దాం. సిడి మధ్య దూరం నేను సింప్లిఫై చేయలేదు, ఎందుకంటే రూట్ 18 సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 3 రూట్ 2. ఇక్కడ కూడా లేకుంటే డైరెక్ట్ ఇక్కడనే వేసుకోవచ్చు 3 రూట్ 2 అనేసి. సిడి మధ్య దూరం. సిడికి నిరూపకాలు ఏంటిది? 9, 4. డికి ఏంటిది? 6, 1. డైరెక్ట్ సూత్రంలో అప్లై చేద్దాం. 6 మైనస్ x1 అంటే 9 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 మైనస్ 9 ఎంత? మైనస్ 3 హోల్ స్క్వేర్. 1 మైనస్ 4 అన్నా కూడా మైనస్ 3 హోల్ స్క్వేర్. 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9. 9 9 ఏమవుతుంది? 18. 18 ఎలా రాసుకోవచ్చు మనం? 3 రూట్ 2గా రాసుకోవచ్చు. ఇందాక వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకొక భుజం ఉంది కదా, డిఏ. డిఏ మధ్య దూరాన్ని కనుక్కుందాం. డిఏ మధ్య దూరం. డి బిందువులు ఏమేమి ఉన్నాయి? 6, 1. ఏ బిందువులు ఏమున్నాయి? 3, 4. సో మధ్య దూరం సూత్రాన్ని అప్లై చేద్దాం. ఏంటిది? x2 అంటే 3 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 మైనస్ 6 ఎంత? మైనస్ 3 హోల్ స్క్వేర్. 4 మైనస్ 1 అన్న 3 స్క్వేర్. సేమ్ ఇది కూడా అలానే వచ్చింది. రూట్ 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 9 18. రూట్ 18ని ఎలా రాసుకోవచ్చు? 3 రూట్ 2 రాసుకోవచ్చు. ఇప్పటి వరకు మనకి 4 భుజాలు కనుక్కున్నాం. 4 భుజాల యొక్క పొడవు మధ్య దూరాలు సమానంగా వచ్చినాయి. అదేవిధంగా 2 కర్ణాలను కూడా కనుక్కుందాం. ఏసీ మధ్య దూరాన్ని కనుక్కుందాం. ఏసీ మధ్య దూరం. ఏసీ అండ్ బిడి కర్ణాలు కదా. ఏసీ అంటే ఏ యొక్క నిరూపకాలు ఏమున్నాయి? 3, 4 ఉంది. ఇంకోటి ఏముంది? 9, 4 ఉంది. మధ్య దూరం సూత్రాన్ని అప్లై చేద్దాం. ఏంటిది మధ్య దూరం సూత్రం? ఒకసారి రివైజ్ చేసుకుందాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కదా. 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 y1 అన్నా కూడా 4 ఉంది హోల్ స్క్వేర్. 9 మైనస్ 3 ఎంత? 6 స్క్వేర్.
4 మైనస్ 4 అంటే 0 స్క్వేర్. రూట్ 6 స్క్వేర్ ఉంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 6 మిగిలింది. లేదా 6 36 రాయొచ్చు. 36 యొక్క వర్గమూలాన్ని 6 రాసుకోవచ్చు. ఇంకొక కారణం ఏంటిది? బీడీ చూద్దాం. బీడీ మధ్య దూరం. బీకి డీకి నిరూపకాలు ఏంటి? బి ఏంటిది? 6, 7 అండ్ డి యొక్క నిరూపకాలు ఏంటి? 6, 1. మధ్య దూరం సూత్రాన్ని అప్లై చేస్తే x2 మైనస్ x1 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 1 మైనస్ 7 హోల్ స్క్వేర్. 6 మైనస్ 6 ఏమవుతుంది? 0 స్క్వేర్. 1 మైనస్ 7 అంటే ఎంత? మైనస్ 6 స్క్వేర్. సో 0 స్క్వేర్ అంటే 0నే. 6 స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? 36 రాయొచ్చు. 36 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి 4 భుజాల పొడవు మధ్య దూరాలు సమానంగా వచ్చినాయి. ఏబి, బీసీ, సిడి, ఏడి భుజాలు. అదేవిధంగా 2 కర్ణాల మధ్య దూరాలు కూడా సమానంగా వచ్చినాయి. కాబట్టి ఇదేమవుతుంది? చతురస్రం అవుతుంది. మరి ఎవరిది కరెక్టు? జరీనానా లేక పనినా అంటే జరీనా సమాధానము కరెక్టు. ఇక్కడ మనం కంక్లూజన్ రాసుకుందాము. ఏం రాయొచ్చు కంక్లూజను? ఏ బి సి డి చతుర్భుజంలో, ఎందుకంటే మనకి అది ముందు చతురస్రం అని తెలియదు కాబట్టి చతుర్భుజంలో ఏమేమి వచ్చినాయి? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. 4 భుజాల మధ్య దూరాలు సమానం. అదేవిధంగా మరియు ఇంకేమొచ్చినాయి? కర్ణాలు సమానంగా వచ్చినాయి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి. కర్ణాలు సమానంగా వచ్చినాయి. కాబట్టి ఏమవుతుంది? దేర్ఫోర్ ఏ బి సిడి ఒక చతురస్రం అవుతుంది. ఒక చతురస్రం. మరి ఎవరి సమాధానం కరెక్టు అంటే ఏం రాస్తాం? సో జరీనా సమాధానం, జరీనా సమాధానం, జరీనా సమాధానం నిజం. అంతే కదా. సో ఇప్పుడు మనం ఏదైనా మధ్య దూరాన్ని సూత్రాన్ని ఉపయోగించి 4 భుజాలు సమానంగా వచ్చినాయి, 2 కర్ణాలు సమానంగా వచ్చినాయి కాబట్టి అది చతురస్రమైంది. కాబట్టి జరీనా సమాధానం నిజమైంది. అదేవిధంగా ఇంకొక సమస్యని చూద్దాం మనము. ఏంటిది? 6వ సమస్య. బిందువులు ఏ 0, బి -a,0, సి 0, a √3 అనున్నవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి. సమబాహు త్రిభుజము పేరులోనే ఉన్నది. సమబాహు త్రిభుజము అంటే ఏంటిది? భుజాలన్నీ సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? సమబాహు త్రిభుజం. 3 భుజాలు సమానంగా ఉండాలి. ఏ ఏమిచ్చిండు? a, 0, బి ఏమిచ్చిండు? -a, 0, సి ఏమిచ్చిండు? 0, a √3 ఇచ్చిండు. ఇప్పుడు 3 భుజాలు మధ్య దూరాలు సమానంగా ఉన్నట్లయితే అది సమబాహు త్రిభుజం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక్కొక్క భుజం యొక్క మధ్య దూరాన్ని కనుక్కుందాం. ఏబి మధ్య దూరం. ఏబి మధ్య దూరం ఏంటిది? ఏకి బికి నిరూపకాలు a, 0 -a, 0. సో మరి మధ్య దూరానికి ఫార్ములా ఏంటిది? మనం క్వశ్చన్కి ఒకసారి రాసుకుందాం అనుకున్నాం కదా. మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. √. చదువుకుంటా రాయండి. రాస్తే మనకి అది నోటెడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? √x2 అంటే -a -x1 అంటే a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇంత 0 -0 హోల్ స్క్వేర్ రూట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -a ఏమవుతుంది? -2a హోల్ స్క్వేర్. 0 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 0నే మిగులుతుంది. 2a స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు మనము? √2 4a స్క్వేర్
4a². దీన్ని యొక్క వర్గమూలం చేస్తే 4కి వర్గమూలం 2, a² యొక్క వర్గమూలం ఎంత? a. అంటే ఏబి మధ్య దూరం ఏమొచ్చింది? 2a యూనిట్లు వచ్చింది. అదేవిధంగా బీసీ కనుక్కుందాం. బీసీ మధ్య దూరం. బీసీ మధ్య దూరం ఏమేమి ఉన్నాయి నిరూపకాలు? -a, 0, 0, a√3. ఫార్ములా ఏంటిది? x2 అంటే 0 మైనస్ a మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటున్నాం (2) ప్లస్ y2 అంటే a√3 మైనస్ ఏంటిది 0 y1 (2). దిస్ ఈజ్ ఈక్వల్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే a². ఇదేమవుతుంది? ఇది a². ఇదేమవుతుంది? a√3లోంచి 0 పోతే a√3 (a√3)² దీన్ని ఏం రాయొచ్చు? √a² ప్లస్ ఇదేమవుతుంది? a². √3ని (2) చేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది. 3a² 3a² ప్లస్ a² ఏమవుతుంది? √4a². 4a² యొక్క వర్గమూలం ఏం రాయొచ్చు? 2a. ఇదేంటిది? బీసీ యొక్క మధ్య దూరము. అదేవిధంగా ఏసీ మధ్య దూరాన్ని చూద్దాం. ఏసీ మధ్య దూరం 3 భుజాల పొడవులు కనుక సమానమైతే మనకి ఏమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది. ఏ అంటే a, 0, సి అంటే ఏంటిది? 0, a√3. ఎలా రాయొచ్చు? x2 అంటే 0 మైనస్ x1 అంటే ఏంటిది? a² ప్లస్ y2 అంటే ఏంటిది? a√3 మైనస్ 0² సేమ్ ఇందాకట్లానే వచ్చింది. ఇది కూడా (0 మైనస్ a అంటే మైనస్ a² ప్లస్ a√3². దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఏంటిది? ఇది ఏసీ కదా. ఏసీ ఈజ్ ఈక్వల్ టు a². a√3ని (2) చేస్తే ఇందాక ఏమొచ్చింది మనకి? 3a² వచ్చింది. 3a² ప్లస్ a² ఏమవుతుంది? 4a². దీని యొక్క వర్గమూలాన్ని ఏ విధంగా రాయొచ్చు? 2aగా రాయొచ్చు. ఏబి మధ్య దూరం 2a వచ్చింది. బీసీ మధ్య దూరం 2a వచ్చింది. అండ్ ఏసీ మధ్య దూరం కూడా 2a వచ్చింది. కాబట్టి 3 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ఏం కంక్లూజన్ ఇవ్వచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. కావున త్రిభుజం ఏబిసి ఏమవుతుంది? ఏబిసి ఏమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది. ఏబిసి సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అవుతుంది. ఒకవేళ 2 భుజాలే సమానంగా వస్తే ఏమవుతుంది? అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. 3 వేరు భుజాలు వస్తే ఏమవుతుంది? అది విషమబాహు త్రిభుజం అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం ఉంది. దాన్ని చూద్దాం మనం. బిందువులు -7, -3, 5, 10, 15, 8, 3, -5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అవుతాయని చూపండి. సమాంతర చతుర్భుజము సేమ్ ఇదే మధ్య దూరం ఫార్ములాని ఉపయోగించి సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు కావాలి. అంటే సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు మనకి తెలిసి ఉండాలి. ఏంటి అవి? సమాంతర చతుర్భుజానికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే 2 పొడవులు సమానంగా ఉంటాయి, 2 వెడల్పులు సమానంగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నట్లయితే అదేమవుతుంది? సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇక్కడ మనం గీసుకున్నాం, 4 శీర్షాలను కూడా వేసుకున్నాం. ఇప్పుడు 4 భుజాల యొక్క మధ్య దూరాలు కనుక్కుందాం. 2 పొడవులు 2 వెడల్పులు సమానమైనట్లయితే అది ఏమైపోతుంది? సమాంతర చతుర్భుజం. మొదట ఏబిది కనుక్కుందాం. ఏబి మధ్య దూరం. ఏబి మధ్య దూరం ఏంటిది? -7, -3. అదేవిధంగా ఇంకొకటి ఏంటిది? 5, 10. మధ్య దూరానికి సూత్రాన్ని ఒకసారి మనం రాసుకుందాము.
మధ్య దూరం ఈజ్ ఈక్వల్ √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ప్రతిసారి రాసేటప్పుడు చదవండి, చదివితే మీకు నోటెడ్ అవుతుంది, రాయడం వస్తుంది, చదవడం కూడా వస్తుంది. ఇప్పుడు సూత్రంలో అప్లై చేద్దాం. √(x2) అంటే ఎంత? 5 - x1 అంటే ఎంత? -7 హోల్ స్క్వేర్. బ్రాకెట్ మైనస్లో వచ్చినప్పుడు నేను బ్రాకెట్లు పెడుతున్నా, మీరు గమనించాలి. నెక్స్ట్ y2 అంటే ఎంత? 10 - y1 అంటే ఎంత? -3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 5 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 5 + 7 ఎంత? 12. 12 స్క్వేర్ ప్లస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 + 3 ఎంత? 13 స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత? 144. 12 12 13 స్క్వేర్ ఎంత? 169. 13 13 ఎంత? 169. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. 9 4 ఎంత? 13. 1 11 1 3 √313 వచ్చింది. ఏబి యొక్క మధ్య దూరము. దీన్ని అలానే ఉంచుదాము. ఇప్పుడు బీసీది కనుక్కుందాము. బీసీ మధ్య దూరము. బీసీ మధ్య దూరం. బీసీ యొక్క నిరూపకాలు ఏమున్నాయి? 5, 10. ఇంకొకటి ఏముంది? 15, 8. మధ్య దూరం సూత్రంలో అప్లై చేద్దాం. x2 అంటే 15 - x1 అంటే ఎంత? 5 హోల్ స్క్వేర్. y2 అంటే 8 - 10 హోల్ స్క్వేర్. 15 - 5 ఎంత? 10 స్క్వేర్. 8 - 10 ఎంత? -2 స్క్వేర్. 10 10లు సింప్లిఫై చేస్తే 10 స్క్వేర్ అంటే 100. 2 స్క్వేర్ అంటే 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 100 + 4 104. ఇదేంటిది? బీసీకి వచ్చింది. అదేవిధంగా సిడి మధ్య దూరాన్ని కనుక్కుందాం. సిడి మధ్య దూరం. సి నిరూపకాలు ఏమున్నాయి? 15, 8. డి నిరూపకాలు ఏమున్నాయి? 3, -5. సో మధ్య దూరం సూత్రంలో అప్లై చేద్దాం. √(x2) అంటే ఎంత? 3 - x1 అంటే 15 హోల్ స్క్వేర్. y2 అంటే ఏముంది? -5 - 8 హోల్ స్క్వేర్. 3 - 15. 15లోంచి 3 పోతే ఎంత? -12 స్క్వేర్ ప్లస్ -5 - 8. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి కూడుకొని మైనస్ గుర్తు -13 స్క్వేర్. 12 స్క్వేర్ ఇందాకనే చేసినాం 144. 13 స్క్వేర్ కూడా చేసినాం 169. ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది మనకి? 313 వచ్చింది రూట్. ఇదేంటిది? సిడి మధ్య దూరము. అదేవిధంగా ఏడి కూడా చేద్దాం. ఏడి మధ్య దూరము. ఏడి మధ్య దూరానికి ఏంటిది? ఏడి అంటే నిరూపకాలు ఏమున్నాయి? 3, -5 ఏ -7, -3. సో √(x2) అంటే -7 - x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత? -3 -5 హోల్ స్క్వేర్. 7 3 ఎంత? 10 -10 హోల్ స్క్వేర్ ప్లస్ -3 + 5 అంటే 5లోంచి 3 పోతే ఎంత? 2 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. అంటే ఏమొచ్చింది? ఏడి ఈజ్ ఈక్వల్ టు 100 + 4 ఎంత? 104. ఇప్పుడు మనము 4 భుజాలు కనుక్కున్నాము. ఏబికి సిడి సమానంగా వచ్చింది. అదేవిధంగా బీసీకి ఏడి సమానంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం కర్ణాలు కూడా కనుక్కొని చూద్దాం. అవి ఎలా వస్తాయో చూద్దాం. ఏసి మధ్య దూరం. ఏసి మధ్య దూరం. ఏ యొక్క నిరూపకాలు? -7 - 3
సి యొక్క నిరూపకాలు ఏంటిది 15, 8 అండర్ రూట్ ఆఫ్ 15 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 3 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ 7 ఎంత 22 స్క్వేర్ ప్లస్ 8 ప్లస్ 3 ఎంత 11 స్క్వేర్. 22ల ఎంత 22ల ఎంత వస్తుంది 2 484 ప్లస్ 11 స్క్వేర్ అంటే 121. ఈ రెండింటిని ఏం చేయాలి కలుపుకోవాలి కదా. 4 1 ఎంత 5 8 2 10 1 2 4 6 రూట్ 605 ఏసీ యొక్క మధ్య దూరం వచ్చింది. అదేవిధంగా ఇంకొక కర్ణము బీడీ కనుక్కుందాము. బీడీ మధ్య దూరము. బి యొక్క నిరూపకాలు ఏమున్నాయి 5, 10. డి యొక్క నిరూపకాలు ఏమున్నాయి 3, -5. అండర్ రూట్ ఆఫ్ x2 అంటే 3 మైనస్ x1 అంటే ఎంత 5 హోల్ స్క్వేర్. y2 అంటే -5 మైనస్ 10 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ 3 మైనస్ 5 ఎంత -2 హోల్ స్క్వేర్. 5 10 ఎంత 15 -15 హోల్ స్క్వేర్. 2 సింప్లిఫై చేస్తే 2 స్క్వేర్ అంటే 2 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 స్క్వేర్. 15 ఎంత 225. ఏమవుతుంది 225కి 4 కలిపితే 229 అవుతుంది. ఇదేంటిది బీడీ యొక్క మధ్య దూరము. అంటే కర్ణాలు ఏ విధంగా వచ్చినాయి అసమానంగా వచ్చినాయి. ఎదురెదురు భుజాలు సమానంగా వచ్చినాయి, కర్ణాలు అసమానంగా వచ్చినాయి. కాబట్టి ఏమవుతుంది సమాంతర చతుర్భుజం. ఒకవేళ కర్ణాలు ఏసీబీడీ కూడా సమానంగా వస్తే ఏమవుతుంది అది దీర్ఘ చతురస్రం అవుతుంది. సో కంక్లూజన్ ఏం రాయాలి మనము ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఇంకేమొచ్చింది బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి మరియు ఎదురెదురు భుజాలు సమానంగా వచ్చినాయి. మరియు ఏంటిది ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ కర్ణాలు అసమానంగా వచ్చినాయి. కాబట్టి ఏమవుతుంది ఏబిసిడి సమాంతర చతుర్భుజం అవుతుంది. ఒకవేళ కర్ణాలు కూడా సమానంగా వస్తే దీర్ఘ చతురస్రం అవుతుంది అని రాయాలి. కావున ఏబిసిడి సమాంతర చతుర్భుజం అవుతుంది అని రాస్తే సరిపోతుంది. సో ఇవి మనకు మధ్య దూరం సమస్యలు. ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి 4 మార్కుల క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంది. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.